35 అధ్యాయము 20 వచనం నుంచి 28 వరకు అండి. వారు సమాధానపు మాటలు ఆడరు, దేశమందు నెమ్మదిగా నున్న వారికి విరోధముగా వారు కపటాయోచనలు చేయుదురు. నన్ను దూషించుటకై వారు నోరు పెద్దదిగా తెరుచుకొనుచున్నారు. ఆహా ఆహా, ఇప్పుడు వాని సంగతి మాకు కనబడనదే అనుచున్నారు. యెహోవా, అది నీకే కనబడుచున్నది గదా, మౌనముగా ఉండకుము. నా ప్రభువా, నాకు దూరముగా నుండకుము. నాకు న్యాయము తీర్చుటకు మేలుకొనుము. నా దేవా, నా ప్రభువా, నా పక్షమున వ్యాజ్యమాడుటకు లెమ్ము. యెహోవా నా దేవా, నీ నీతిని బట్టి నాకు న్యాయము తీర్చుము. నన్ను బట్టి వారు సంతోషింపకుందురుగాక. ఆహా, మా ఆశ తీరెను అని మనస్సులో వారు అనుకొనకపోదురుగాక. వాని మృంగివేసితిమని వారు చెప్పుకొనక యుందురుగాక. నా అపాయమును చూచి సంతోషించు వారందరూ అవమానము నొందుదురుగాక, లజ్జపడుదురుగాక. నా మీది అతిశయపడు వారు సిగ్గుపడి అపకీర్తి పాలగుదురుగాక. నా నిర్దోషత్వమును బట్టి ఆనందించువారు ఉత్సాహధ్వని చేసి సంతోషించుదురుగాక. తన సేవకుని క్షేమమును చూచి ఆనందించు యెహోవా ఘనపరచబడునుగాక అని వారు నిత్యము పలుకుదురు. నా నాలుక నీ నీతిని గూర్చియు నీ కీర్తిని గూర్చియు దినమెల్లా సల్లాపములు చేయును. దేవుడి వాక్యం దీవించునుగాక. చక్కగా వాక్యపఠనం చేసిన మరి సహోదరికి వందనాలు. అందరం కూడా ఈ సమయంలో కూర్చుందాం. ఈ సమయంలో మరి యథావిధిగా మనము ముందు మాట్లాడుకున్న విధంగా ప్రతి వారం కూడా ముందు మాటలుగా కొందరు పంచుకుంటారని మనం చెప్పుకొని ఉన్నాం. మరి ఈరోజు మన మధ్య మరి ముందు మాటలను పంచుకోవడానికి